పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు జన్మ నవదిన ప్రార్థనలో 4వ రోజులో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నవదిన ప్రార్థనని క్రిస్మస్ క్యారోల్స్ ద్వారా, క్రీస్తు గీతాలాపన ద్వారా మొదలు పెడదాం. నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం, నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం. నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం. నీ దేహం ప్రేమాలయం, నీ జీవం స్నేహాలయం. నీ ముంగిటిలోనే దివ్వెనై వెలగాలి యేసువా, నీ ముంగిటిలోనే దివ్వెనై వెలగాలి యేసువా. ఆరాధనా నారాధనా, ఆరాధనా నారాధనా. నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం, నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం. నీ దివ్య ప్రేమలో సంతసింతుము, నీ జాలి గుండెలో పరవశింతుము. నీ దివ్య ప్రేమలో సంతసింతుము, నీ జాలి గుండెలో పరవశింతుము. ప్రేమ సాగరా యేసు దైవమా, ప్రేమ సాగరా యేసు దైవమా. అనురాగ సుధలే చిలికించుమా, అనురాగ సుధలే చిలికించుమా. ఆరాధనా నారాధనా, ఆరాధనా నారాధనా. నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం, నీకోసం తప్పించు నయనం, నీకోసం జీవించు హృదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు ఈ నవదిన ప్రార్థనలో ప్రారంభ కీర్తనని అందరము గానాలాపన చేద్దాం. రానున్న ప్రభు యేసుని ఆరాధింతమురారండి. అందరం కలిసి పాడదాం. రానున్న ప్రభు యేసుని ఆరాధింతమురారండి. ఓ సియోను పుత్రిక ఆనందించు, ఓ యెరూషలేము కుమారి అమితానందాన్ని అనుభవించు.
ప్రభువు వేం చేయుచున్నాడు. నిరీక్షించు ఆ దినము ఉన్నతమైన వెలుగును ప్రసరించును, పర్వతాలు మాధుర్యాన్ని కురిపించును, కొండలు పాలను తేనెను ప్రవహింపచేయును. ఏలయనా మహోన్నత ప్రవక్త విజయించుచున్నాడు, ఆయన యెరూషలేమును వినూత్న పరచును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. వీక్షించండి, దావీదు గోత్రము నుండి దేవుడును మానవుడైన ఆయన సింహాసనముపై అధిష్ఠించుటకు విచ్చేయుచున్నాడు. మీరాయనను చూచెదరు, మీ హృదయములు ఆనందభరితము కాగలవు. అదిగో ప్రభువు మన సంరక్షకుడు, ఇజ్రాయేలు పవిత్రమూర్తి వచ్చుచున్నాడు. ఆయన అధికారం ఒక సాగరము నుండి మరొక సాగరము వరకు, నదుల నుండి ప్రపంచపు కొనల వరకు విస్తరించును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. వీక్షించండి, ప్రభువు తప్పక దర్శనమివ్వగలడు. ఆయన అబద్ధమాడరు, ఆయన అలసినను నిరీక్షించి ఉండండి. ఆయన తప్పక వచ్చును, ప్రభువు వర్షము వలె దిగి వచ్చును. ఆయన కాలమందు న్యాయం శాంతి ఉప్పొంగును. పుడమి పాలకులందరూ ఆయనను ఆరాధింతురు, అన్ని జాతులు ఆయనను సేవింతురు. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. మనకొక శిశువు జన్మించును, సర్వశక్తి గల భగవంతుడుగా ఆయన నామము పిలువబడును. తన తండ్రి దావీదు సింహాసనమును ఆయన అధిష్ఠించి పరిపాలించును. పాలనాధికారము ఆయన భుజస్కంధములపై ఉండును. కావున ఓ బెత్లెహేమా, నీవు మహోన్నతన భగవంతుని పురమై ఉన్నావు. ఇజ్రాయేలీయుల రాజు నీ నుండి వెలువడును. ఆయన ఆగమము ఆది నుండి ఉన్నది, శాశ్వత కాలము నుండి ఉన్నది. ఆయన విజయించునప్పుడు ప్రపంచపు నాలుగంచుల వరకు పుడమిపై శాంతి వర్ధిల్లును. రానున్న ప్రభు యేసుని ఆరాధింతము రండి. ప్రియ సహోదరులారా, ఇప్పుడు పాత నిబంధన గ్రంథం నుండి పవిత్రవాణి వినిపించబడుతోంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ పవిత్రమైనటువంటి వాణిని మనము పవిత్రమైనటువంటి భావముతో ప్రత్యేక శ్రద్ధతో ఈ వాక్యమును విందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఈషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిలుచును.
అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పేడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు 72వ కీర్తన ధ్యాన గీతముగా మరొక కీర్తనని దేవాతి దేవునికి సమర్పణ చేద్దాం. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును అనేటువంటి ఈ కీర్తనని 72వ కీర్తన నుండి తీసుకొనబడి ఉన్నది. ధ్యాన గీతముగా ఇప్పుడు మనందరము కలిసి పాడుకుందాం. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము, అతనికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పరిపాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. దేశమున సమృద్ధి నెలకొనుగాక, నీతి పెంపొందించునుగాక. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును. చంద్రుడు వెలుగొందిన దాకా దేశమున సమృద్ధి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూప్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. ఎడారి వాసులు అతనికి తలవంచుదురు, అతని విరోధులు మన్నుగరుతురు. తర్షీసు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా సేబా పాలకులు కానుకలను కొనివత్తురు. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. రాజులెల్లరూ అతనికి శిరమువంతురు, జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కుముక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూడును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. పీడకుల నుండి హింసాపరుల నుండి ఆర్తులను కాపాడును. వారి ప్రాణములను విలువతో చూడును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు నూతన నిబంధన నుండి వాక్యమును విందాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు. చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు,
కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు శుభవార్త ప్రకటించబడుతోంది. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమును ఇచ్చెను. ఈనాటి ప్రత్యేకమైనటువంటి ధ్యాన వచనమును అందరూ కలిసి నాకు ప్రత్యుత్తరముగా బదులు పలకగలరు. అందరు నా తర్వాత పలకండి. ఓ జన్య వంశములారా, ఓ జన్య వంశములారా, సకల మానవుల రక్షణ చిహ్నము నీవే. సకల మానవ రక్షణ చిహ్నము నీవే. నీ ఎదుట రాజులు, నీ ఎదుట రాజులు, పెదవులు మెదపరు. పెదవులు మెరపరు. సకల జాతుల వారు, సకల జాతుల వారు నిన్నే ప్రార్థించెదరు. నిన్నే ప్రార్థించెదరు. రండి, రండి, మమ్ము రక్షించండి. మమ్ము రక్షించండి. ఇక ఏమాత్రము ఇక ఏ మాత్రము అలసింపకండి. అలసిపోకండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరియ తల్లి పాడినటువంటి ఆలపించినటువంటి స్తుతి గీతమును అందరం కలిసి పాడుదాం. కనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. కనపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు, నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు అరయన మనసింతో సంతసిల్లుచున్నది. గణపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. గణపరచుచున్నది నా ఆత్మ. ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి దీనురాలను, ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి దీనురాలను కనికరించి గొప్ప కార్యము చేయ, కనికరించి గొప్ప కార్యము చేయ. తరతరముల వారు భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు. ఇక పైన తప్పక చెప్పుదురు. గణపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. గణపరచుచున్నది నా ఆత్మ. భీతి చెందిన వారి భీతి తొలగించి, భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా. హస్తబలమును చూపి అహంకారులను నడిచి, హస్తబలమును చూపి అహంకారులను నడిచి, తన సేవకులపై వరములు వెదజల్లు. గణపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. గణపరచుచున్నది నా ఆత్మ. అందరము చేతులను జోడించి ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. త్వరగా రండి ఓ దేవా, ఆలకించండి. మీ స్వర్గలోక శక్తిని మా వద్దకు పంపండి. మీ యందు నమ్మకముంచిన వారు మీ రాక వలన పొందగల ఊరట వలన స్థిరపడగలరు. పితతోను స్పిరితుతోను సదా జీవించు, పాలన చేయు దేవా, మమ్ము అనుగ్రహించండి.
ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మరొక క్రిస్మస్ గీతాలాపన, క్రిస్మస్ క్యారల్స్ని పాడుకున్న తర్వాత మనం దివ్యబలి పూజలో పాల్గొనబోతూ ఉన్నాం. మరొక క్రిస్మస్ గీతాలాపన చేసిన తర్వాత అందరము కలిసి పవిత్రమైనటువంటి భావములతోనూ మరి ముఖ్యముగా విన్నపములతో దివ్యబలి పూజను కొనసాగించుదాం. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల, నవ్వుల సోనలు కురిపించవా, నవ్వుల సోనలు కురిపించవా. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల. ప్రేమయే జన్మముందే నీ రూపు నీడలోన, ప్రేమయే జన్మముందే నీ రూపు నీడలోన, మాయడల ప్రేమ నింపి ప్రేమింపదారి చూపు, మాయడల ప్రేమ నింపి ప్రేమింపదారి చూపు. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల, నవ్వుల సోనలు కురిపించవా, నవ్వుల సోనలు కురిపించవా. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల. రాత్రమున పుట్టినావు పాపంబు చీకుద్రోల, రాత్రమున పుట్టినావు పాపము చీకుద్రోల, విశ్వమును నింపు బాల పుణ్యంబు వెల్గుతోడ, విశ్వమును నింపు బాల పుణ్యంబు వెల్గుతోడ. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల, నవ్వుల సోనలు కురిపించవా, నవ్వుల సోనలు కురిపించవా. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల. స్వర్గమున ఆశలేని మా పేద ఆత్మలందు, స్వర్గమున ఆశలేని మా పేద ఆత్మలందు, నీ దయను కుమ్మరించి వెలిగించు ఆశా జ్యోతి, నీ దయను కుమ్మరించి వెలిగించు ఆశా జ్యోతి. జో 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 చిన్నారి బాల, జో జో జో
చిన్నారి బాల నవ్వుల సోనలు కురిపించవా, నవ్వుల సోనలు కురిపించవా. జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల, జో 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 చిన్నారి బాల. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ పాశం ఆరోగ్యం జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యవాణి టీవీ CEO సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నాతరి మత్తయ్య, రాణి, నాగరాజు, రంజిత్, ఉమారాణి, ప్రజావాణి, అక్షయ, అక్షితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మరేరానికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కారంపూడి విచారణ, బాణాల అన్నపూర్ణ, వేముల శ్రీను, మేరీ, మహేష్ బాబు, అనిల్ కుమార్, జ్యోత్స్న కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ కుటుంబంలో, మధుసూదన్ రెడ్డి కుటుంబంలో, మహేందర్ రెడ్డి కుటుంబంలో మరియమాత ప్రార్థన వలన ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాజీపేట విచారణ ఈ అభిషేక్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఈ శామ్యువేల్ బాబు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రామిశెట్టి దివ్య, రోజ్మేరీ, జయశీల, వెంకట్, సాహితీ, చార్వికులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చిన్నమ్మ అనుకున్న తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శివకుమార్ ఇంటి నిర్మాణం పూర్తి అవుతుండగా పరిపూర్ణంగా పూర్తి చేయుటకు అవసరమైన వనరులను సమృద్ధిగా దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అడపాక గోసే, కందవల్లి, దమ్మలపాటి, వనపర్ల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అల్లం జత్రుతమకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలను కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎర్రమరెడ్డి జోజిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఎర్రమరెడ్డి ప్రకాశమ్మ, సురేందర్ రెడ్డి, కాంచిమేరి, జో అయాన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రసన్న, శ్యామల, గౌతమ్, అనూష, అభిషేకులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో చనిపోయిన గందిపల్లి ప్రసాదరావు మరియు మామయ్య ఫాదర్ జి జయరాజు పూజను సమర్పించేవారు అల్లుడు జి రాజేష్ కుమార్, కూతురు జి దివ్య రోజా మరియు మనవలు విజయ్ విహాన్ బొబ్బిలి విచారణ నుండి సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశను, ప్రతి కోరికను కూడా దేవాతి దేవుని పాదపీఠముల చెంత ఉంచుతూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. కోయిల గానాలతో స్వాగత కుసుమాంజలి, కమనీయ నాట్యాలతో స్వాగత సుమమాంజలి. కోయిల గానాలతో స్వాగత కుసుమాంజలి, కమనీయ నాట్యాలతో స్వాగత సుమమాంజలి. రాజాధిరాజుకు ఇమ్మానుయేలుకు దేవాతి దేవునకు గీతాంజలి. ఆహ్వానం శుభాహ్వానం
ఆహ్వానం ఘన ఆహ్వానం ఆహ్వానం హృదయాహ్వానం ఆహ్వానం ప్రియ ఆహ్వానం ఆహ్వానం సుమాహ్వానం ఆహ్వానం మాహ్వానం. మరియ గర్భాన ఉదయించి మాలో ఒకనిగా జీవించితివే. మరియ గర్భాన ఉదయించి మాలో ఒకనిగా జీవించితివే. మాలిన్యమును తొలగించితివే మాలిన్యమును తొలగించితివే. భువినే స్వర్గము చేసిన దేవా భువినే స్వర్గము చేసిన దేవా. ఆహ్వానం శుభాహ్వానం ఆహ్వానం ఘన ఆహ్వానం ఆహ్వానం హృదయాహ్వానం ఆహ్వానం ప్రియ ఆహ్వానం ఆహ్వానం సుమాహ్వానం ఆహ్వానం మాహ్వానం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవదూతలు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు పాడిన పాట. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన ప్రేమ పాత్రులకు శాంతి సమాధానము. ఈరోజు మన ధ్యానాంశము సమాధానముతో జీవనం. మరి ఈరోజు నీకు సమాధానం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ మనస్సులో శాంతి ఉన్నదా? లేదా నీవు అశాంతితో అలజడితో బ్రతుకుతూ ఉన్నావా? ఈరోజు యెషయా ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు, ఆయన జన్మించినప్పుడు, మెస్సయ వచ్చినప్పుడు, రక్షకుడు వచ్చినప్పుడు ఇదిగో సమాధానం అంతటా ఉంటుంది. అయితే సింహము గడ్డి మేస్తుంది, సింహము లేగదూడ కలిసి మేస్తాయి, పాములను చంటి బిడ్డలు కూడా పాములతోటి ఆడుకుంటారు. అలాంటి సమాధానము ఉంటుంది. సయోధ్య. మరి ఈరోజు మనం చూసినట్లయితే మన మధ్య అలాంటిది ఉందా? లేదు. నీ జీవితంలో నిన్ను మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. వారి మీద నీకు కసి, పగ, ద్వేషము, కక్ష అన్నీ కూడా ఉండవచ్చు. నా జీవితంలో కూడా చాలామంది నమ్మిన వాళ్ళు ద్రోహం చేశారు. మా నాన్న ఎంతగా బాధపడ్డాడో, నమ్మి తన స్నేహితులను నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేశారో అప్పుడు ఆయన పడిన బాధ నేను చూడలేకపోయాను. నేను కూడా అనేక సార్లు
మీరు కూడా మోసపోయి ఉండవచ్చు, వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు, నీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. నీ వాళ్ళతో నీకు సమాధానం లేక జీవిస్తూ ఉన్నావా? మరి ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, ఆ సమాధానం నీకు కావాలా? ఇద్దరికి, ఇటు అపరాధికి ఇటు అన్యాయానికి బలైన వారికి ఇద్దరికీ సమాధానం కావాలి. ఒక్కసారి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రభుని ప్రార్థన చేయి. ఈ దివ్య బలి పూజ సమాధాన బలి. సమాధానం మీకు కలుగునుగా కాని చెప్తూ ఉంది. యేసు ప్రభు ఆ సమాధానం ఇస్తాడు. ఈ దివ్య ప్రసాద ప్రభు ఆ సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం కోసం తనే బలి అయిన ప్రభు. ఆ ప్రభువుని అడుగు. ఈరోజు వాక్యము ద్వారా నీ కనులు తెరవమని అడుగు. ఈ సమయంలో ప్రియబిడ్డలారా, నీ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సమాధానం కొరవడినట్లయితే, భార్యాభర్తల మధ్య సైతము సమాధానం లేనట్లయితే, నీ కుటుంబంలో సమాధానం కొరవడినట్లయితే, ఈ సమయంలో నీలో పగ, ద్వేషము, కక్ష, అసూయ ఇవన్నీ ఉన్నట్లయితే ప్రభువుకు సమర్పించి ఈ క్రిస్మస్ రాకతో, ప్రభువు రాకతో, ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ సమాధానం నీ ఇంటికి రావాలని ప్రార్థన చేయి. మనము సమాధానంతో, క్రీస్తు ప్రభు తీసుకువచ్చిన ఆ బహుమతి అయిన సమాధానంతో జీవించే శక్తిని దయచేయమని ప్రార్థన చేయి. ఇప్పుడు మనం చేసిన తప్పిదాలను మన్నించమని ప్రార్థిద్దాం. ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదాలతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యావతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుంచి 5 వరకు. ప్రభువిట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలయిదురు. అతడు ప్రభు బలముతో, ప్రభు అయిన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనువచ్చును. అసీరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించెనేని మనము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన.
అందరూ దేవా దేవా మమ్ము నీ వైపు మరల్చుము, మమ్ము నీ వైపు మరల్పుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసిదేవేని నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదవేని మేము రక్షణము బడయుదుము. మేము రక్షణము బడయుదుము. నీవు కెరూబులను దేవతల మీద ఆసీనుడివై ఉండి ఎఫ్రాయిము, బెన్యమీను, మనష్షే తెగల మీద నీ వెలుగును ప్రసారింపచేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. అందరూ దేవా దేవా మమ్ము నీ వైపు మరల్పుము, మమ్ము నీ వైపు మరల్పుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదేవేని నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదవేని మేము రక్షణము బడయుదుము. మేము రక్షణము బడయుదుము. దేవా మమ్ము ఉద్ధరింపుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదేవేని మేము రక్షణము బడయుదుము. నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్నుని చేసిన ఈ నీ పుత్రుని సంరక్షింపుము. అందరూ దేవా దేవా మమ్ము నీ వైపు మరల్పుము, మమ్ము నీ వైపు మరల్పుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదేవేని నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదవేని మేము రక్షణము బడయుదుము. మేము రక్షణము బడయుదుము. రెండవ పఠనము. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము వచనములు 5 నుండి 10 వరకు. సోదరులారా, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథము రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నచ్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణ చేత మనందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీదు వాక్యమే నాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. నీదు వాక్యమే నాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. గొల్లలను జ్ఞానులను నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటల పయనింప. గొల్లలను జ్ఞానులను
నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటల పయనింప ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలిచినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలిచినావు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 45 వచనాలు. ఆ రోజులలో మరియమ్మ యూదాస్యములో పర్వత ప్రాంతాన గల ఒక పట్టణానికి త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. బైబిల్ తీసుకోండి. ఈరోజు ప్రియా సహోదరి సహోదరులారా, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు. నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ప్రభు ఏమి కోరాడంటే, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనెచ్చటకు వచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జంతు బలులు దహన బలులు కాదు కావలసింది, దేవుని చిత్తము. ఏమిటా దేవుని చిత్తము? సమాధానము. క్రీస్తు దేవుణ్ణి ఈ లోకానికి పంపించింది. క్రీస్తు ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ద్వారా దేవుడు మనలను తనతో సఖ్యపరచుకొనుటకు ఈ లోకమునకు క్రీస్తుని పంపాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానాంశము సమాధానముతో జీవనం, సఖ్యతా జీవితం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా ఎవరికైనా ఎవరి మీదైనా కసి తీర్చుకోవాలని ఉందా మీలో? అనిపించింది కదా? ఇబ్బంది పెట్టిన వాళ్ళని తిరిగి ఇబ్బంది పెట్టాలని అనిపించలేదా? నాకు అనిపించింది చాలాసార్లు. అవసరమైతే చంపేయాలని కూడా థాట్స్ వస్తాయి, మనకి ఆలోచనలు వస్తాయి. అవునా కదా?
అవును, మన మనుషులం. భర్త భార్యల మధ్య ఎవరి మధ్య అవ్వచ్చు ఇది. అవిశ్వాస పాత్రంగా ఉండే భర్త లేదా భార్య, అందుకనే కదా కొంతమంది చంపేది. మంచి నాన్న కానప్పుడు నీవు దేవుణ్ణి తండ్రిగా పిలవాలంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకనంటే నాకు మంచి నాన్న లేనప్పుడు దేవుణ్ణి తండ్రి అని చెప్పి నాన్న అని నేను ఎలా పిలుస్తాను? తల్లికి గారాల బిడ్డ కానప్పుడు నీకేమనిపిస్తుంది? అవును కదా, ఈరోజు చాలామంది నాన్న కొడుకు లేదా నాన్న కూతురు అమ్మ కొడుకు. మరి నీకేమనిపిస్తుంది? బంధువు ఇబ్బంది పెట్టినప్పుడు, సొంత బంధువు సొంత వాళ్ళు మోసం చేసినప్పుడు, నీ బాస్ నిన్ను ఎదగనీయకుండా నీకు రికమెండ్ చేయాల్సింది వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తే, నీ స్నేహితుడు ద్రోహం చేస్తే, నీ గురించి సహోద్యోగి కానీ లేదా నువ్వు మంచి చేసిన వాడు ఉపకారానికి బదులు అపకారం చేసి ద్రోహం చేస్తే, నీ గురించి దుష్ప్రచారం చేస్తే ఏమనిపిస్తుంది నీకు? కొట్టాలనిపిస్తుంది. నీ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు, నీ కుమార్తెను అల్లుడు హింసించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? మాట ఇచ్చి నిలబెట్టుకున్నప్పుడు మనందరికీ కసి తీర్చుకోవాలనిపిస్తుంది. ఈరోజు మనం ఇద్దరు వ్యక్తులు అలాంటి వారి జీవితం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. వారే ఇస్సాకు కుమారుడు ఈసావు, యాకోబు. ఈసావు ద్వేషించాడు, ద్వేషం పగగా మారింది. ఆదికాండం 27:41 ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తండ్రిని భూస్థాపితం చేశాడు, ఇక తనకి మిగిలింది ఒక్కటే. ఏంటది? యాకోబు మీద పగ తీర్చుకోవడం. తన బదులుగా ఆ, దీవెనలు పొందినందుకు ఏసావు ఆ, యాకోబు మీద పగబట్టెను. పగబట్టాను. అతడు తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీపించుచున్నవి. ఆ, ఆ తరువాత ఉమ్, యాకోబు ప్రాణము తీసేదను ఆ. అని తనలో తాను అనుకొనెను. ఏం చేస్తాను? నా తమ్ముడిని నేను చంపుతాను అనుకున్నాడు. ఇది మనందరి వేదనేనండి. ఎందుకని? తండ్రి ఆశీర్వాదం ఒక అంతస్తు. ఆ రోజుల్లో మనకి సామెత ఉంది, వాడు పట్టిందల్లా బంగారం. అంటే ఆశీర్వాదంతో జ్యేష్ఠపుత్రునికి చెందిన ఆశీర్వాదం అది. అయితే ఇక్కడ ఇద్దరు, తల్లి మోసం చేసింది కొడుకుని. ఎందుకని? ఇతడు నా కొడుకు, అమ్మ కొడుకు. రెబెక్కా తల్లితో కలిసి యాకోబు మోసం చేశాడు తన సహోదరుడు. అందుకే పగ, ద్వేషం రగిలిపోయింది. ఎదుటి వ్యక్తికి చెడు జరగాలి, చంపేద్దాం అనుకున్నాడు. అవమానం పాలయ్యాడు. అవమానం వాళ్ళు కూడా పాలవ్వాలనుకున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఉద్యోగం ఊడాలి, వాళ్ళది ఉద్యోగం ఉడితే బాగుంటుంది. పాపంలో పడాలనుకుంటాం. చూడండి ఎంతవరకు వెళ్తుందంటే, శత్రువులు కష్టాల్లో పడితే సంబరపడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈరోజు అపరాధికి, అన్యాయానికి బలి అయిన వాడికి ఇద్దరికి కూడా సమాధానం కావాలి. ఏం కావాలి? సమాధానం కావాలి. క్షమ అవసరము, సమాధానం అవసరము, సఖ్యత అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు 20 సంవత్సరాలు దాక్కున్నాడు, భయంతో జీవించాడు. నీ పరిస్థితి ఏంటి? నీకు క్షమించడం కష్టమా? కష్టమే. క్షమాపణ అడగడం కూడా కష్టమేనా? ఇబ్బందేనా? ఎందుకంటే మన అహం అడ్డు వస్తుంది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు పేరే ద డిసీవర్, మోసగాడు. అదే అంటాడు ఈసావు, వాడి పేరే మోసగాడు. 2 సార్లు మోసం చేశాడు. జ్యేష్ఠ భాగం తీసుకున్నాడు, ఇప్పుడేమో ఆశీర్వాదం, చివరి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు క్రీస్తు మనల్ని సఖ్యపరిచాడు.
మనము ఒకరికొకరు సఖ్యపడాలి. ఆ సఖ్యత లేనప్పుడు శ్రీసభలో ఐక్యత ఉండదు. అది శ్రీసభ నిలవని శ్రీసభ అవుతుంది. ఈరోజు మనము చూసినట్లయితే మొట్టమొదటిగా యాకోబు గురించి మనం ధ్యానించుదాం. ఎవరి గురించి ధ్యానించుదాం? యాకోబు. ఆ తరువాత ఈసావు గురించి ధ్యానించుదాం. యాకోబు ప్రయత్నము మనం చూసినట్లయితే యాకోబు సఖ్యత కోసం, సమాధానం కోసం ఆరాటపడ్డాడు. దానికి 8 మెట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్ని మెట్లు అండి? హౌ మెనీ స్టెప్స్? 8 స్టెప్స్. 1 స్టెప్ 1, ఏదైనా కానీ సమాధానం కావాలంటే అది దేవునితో ప్రారంభం కావాలి. ఆదికాండం 32:1-2 వచనాలు మనం చదివినట్లయితే యాకోబుకి దూతలు ఎదురు పడతారు. అంటే దూతలు ఏదో చెబుతారు ఆయనకి. ఆ చెప్పిన తర్వాత ఆయన మార్గము సుగమం అవుతుంది. కాబట్టి దేవునితో ప్రారంభం కావాలి. ఎందుకో తెలుసా? దైవ సాన్నిధ్యము తెగిపోయిన బంధాలను చూపిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది అది తెగిపోయింది అని, సఖ్యత లేదు అని చెప్పి సఖ్యత కోసం పిలుపునిస్తుంది. చదవండి 32. ప్రయాణము సాగించుచుండగా త్రోవలో దేవదూతలు అతనికి ఎదురొచ్చిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సైన్యము అని పలికెను. కాబట్టి ఆ తర్వాతనే మనం చూస్తాం యాకోబు ఆలోచన మారుతూ ఉంది సఖ్యత పడాలని. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మరి దేవునితో ప్రారంభం అంటే ప్రార్థనతో ప్రారంభం. నీకు గనక ప్రార్థన అలవాటు ఉంటే సమాధానం పడతావండి, లేకపోతే కష్టము. లేకపోతే నీ కోపము, నీ ద్వేషము, పగ రగిలిపోతూనే ఉంటుంది. నిశ్శబ్దములో గడిపితే, దేవునితో నిశ్శబ్దములో గడిపితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సమాధానం కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునితో ప్రార్థన చేయాలి. దేవునికి. రెండవ మెట్టు, దేవునితో సఖ్యతకు ఒకరికొకరు సఖ్యత పడాలి. దేవునితో సఖ్యత కావాలంటే ముందు ఒకరికొకరు. అందుకే పరలోక ప్రార్థన ప్రభు చెప్పారేమని, మా అప్పులను మీరు మన్నించున్నట్లు మేము ఎదుటివారి తప్పులను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రియులారా, సహోదరుల మధ్య బంధము తెగితే దేవునితో కూడా తెగినట్లే. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో ఏమని చెబుతూ ఉన్నాడు? ప్రభువు, నీవు ఆరాధనకు వచ్చినప్పుడు, అర్పణ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా చదవండి. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. అంటే అర్థమైపోయింది కదండి. ఆరాధనకు వస్తే, ఆరాధన అర్థవంతంగా జరగాలి అంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదంటే, నీ పనులు నిరర్ధకం అవుతున్నాయంటే అర్థం ఏంటంటే నీలో సమాధానం లేదు అని. కాబట్టి మొదట దేవునితో ప్రారంభం చేయాలి. సమాధానం కావాలంటే ప్రార్థన చేయాలి. రెండవది, దేవునితో సఖ్యత కావాలంటే నీ ముందు ఒకరితో ఒకరు సఖ్యత పడాలి. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, నీ సహోదరునితో సఖ్య పడకుండా దగ్గరకు, ఎవరి దగ్గరకు? దేవుని దగ్గరకు రాకు. అప్పుడు నీ ప్రార్థనలు ఫలించవు. ఎందుకు నీ ప్రార్థనలు ఫలించట్లేదు అని అడిగితే, నీ సహోదరునితో సఖ్యత లేదు కాబట్టి నీ ప్రార్థనలు ఫలించట్లేదు. మూడవ మెట్టు, ఒకరితో ఒకరు సఖ్యత పడ్డ తర్వాత పడడానికి ఏం కావాలంటే, మూడవ మెట్టు, సమాధానం ఉద్దేశపూర్వకమై ఉండాలి. సమాధానం ప్రమాదవశాత్తు జరగదు. అంటే మనం గొడవ పడ్డ తర్వాత దానంతటికి అదే జరిగిపోద్దండి, జరగదు. ఏం చేయాలి? మనము మొదటి అడుగు తీసుకోవాలి. సమాధానం ఉద్దేశపూర్వకంగా జరగాలి. మాట్లాడినప్పుడు జరిగినప్పుడు జరిగిద్దిలే కాదు.
ఆదికాండం 32:3-5 ఆదికాండం 32:3-5 యాకోబు ఇది అర్థం చేసుకున్నాడు. చదవండి. ఆ, ముందుగా ఆ, ఏదోము దేశమునందు ఉమ్, సేయూరు మండలంలో ఉన్న తన అన్న ఏసేవు నొద్దకు దూతలను పంపెను. పంపాడు. నా మాటలుగా ఆ. ఏశావుకు చెప్పుడని వారితో ఇట్లనెను. ఏమని చెప్పాడు? ప్రభు, ఉమ్. నీ దాసుడు యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు. మీ దాసుడు యాకోబు మోసం చేసిన వాడు ఏమైపోయాడు? ఇప్పుడు మీ దాసుడు యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పరదేశిగా ఆ, లాబాను దగ్గరుంటిని. ఆ, ఇప్పటి వరకు అక్కడ నేను నివసించితిని. ఆ, నాకు ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, మేకలు కలవు. ఆ, దాసదాసి జనమున్నది. ఆ. ప్రభు, నీ అనుగ్రహము సంపాదించుకొనుటకే నీ వద్దకు వర్తమానమును పంపుచున్నాను. ఏం సంపాదించుకోవడానికండి? అనుగ్రహము ఎవరి అనుగ్రహము? ఈసావు అనుగ్రహం సంపాదించుకోవడానికి వర్తమానం పంపుతున్నాడు. అంటే మొదటి అడుగు వేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి నీ సంగతి ఏంటి? సమాధానం కావాలంటే ఉద్దేశపూర్వకంగా కావాలని కోరుకోవాలి. అది 3వ స్టెప్. యాకోబు తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తప్పు చేశాను అని ఒప్పుకోకపోతే సమాధానం మనకి రాదండి. చాలామంది నొప్పిని మర్చిపోవడానికి ఏం చెప్తారు? కాలం గాయాన్ని మాన్పుతుంది అంటారు. మాన్పుతుందా? లోపలికి వెళ్ళేసి ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. అది ఒక బాధగా, భారంగా ఉంటుంది. మన భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అవునా కాదా? మీరు ఎప్పుడైనా గొడవపడండి, అతనితో మాట్లాడలేరు, అతనితో ఉండలేరు, అతన్ని సహించలేరు, అతను ఏం చేస్తాడా అని ఆలోచన పడతారు. ఎన్ని ఉంటాయి. కాబట్టి నొప్పి మర్చిపోయే నొప్పి కాదు ఇది. కిందకి వెళ్ళి మన భవిష్యత్తుని అంధకారమయం చేస్తుంది, సంబంధతను ప్రభావితం చేస్తుంది. అందుకే మనం ఒక మొదటి అడుగు వేయాలి. మత్తయి సువార్త 18:15 ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు నీ సహోదరుడు తప్పు చేశాడు అని అనిపించినా నువ్వు వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. ముందు పెద్దలకు చెప్పమంటున్నాడు, ముందు ఒంటరిగా వెళ్ళమంటున్నాడు, ఆ తర్వాత ఇద్దరిని తీసుకెళ్ళమంటున్నాడు, ఆ తర్వాత సంఘానికి చెప్పమంటున్నాడు. అంటే అపరాధి తప్పు చేశాను అని ముందుకొస్తే తప్ప అది సులభతరం కాదు. అపరాధి తప్పు చేశాడని ముందుకొస్తే సమాధానం సులభం అవుతుంది. బైబుల్ని అందరు నమ్ముతారండి, కానీ బైబుల్ని అనుసరించే వాళ్ళు మాత్రం అందరూ కాదు. ఏమని చెప్తున్నాడు దేవుడు? నీకు ఇబ్బంది కలిగితే ఇబ్బంది పెట్టిన వాడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అందరికీ చెప్తాం, అసలుడికి చెప్పం. అవునా కదా? అందరికీ చెప్తాం, ఊరంతా తెలుస్తుంది నేను బాధపడుతున్నాను, కానీ వాడికి మాత్రం తెలియదు. వాడి దగ్గరికి వెళ్ళి చెప్పం. మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉంది. మ్యాథమెటిక్స్ లెక్కలు తెలిసిన వాళ్ళకి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, 1 పాయింట్, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? ఇట్లా వెళ్తే అవుతుందా, ఇట్లా వెళ్తే వస్తుందా? స్ట్రైట్ లైన్. ఎగ్జాక్ట్లీ, ఇస్ ద స్ట్రైట్ లైన్. 2 బిందువుల మధ్య నిలువు గీత అతి తక్కువ దూరం. The shortest distance between the 2 points is the straight line. నిలువు గీత. ఇద్దరి మధ్య దూరం కూడా నిలువు గీత. అంటే 1-on-1. అటు నుంచి ఇటు నుంచి వస్తే వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం అన్ని కొంచెం చెప్పేసి డిస్టెన్స్ కంపు అయిపోద్ది, రుచి అయిపోద్ది. కాబట్టి మనం వెళ్ళి క్లారిఫై చేయాలి, కన్ఫ్రంట్ చేయకూడదు, తప్పు పట్టుకోవడానికి కాదు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, కొత్త నిబంధనలు చదవండి. 4వ అధ్యాయం 6. మైకి దగ్గరికి రావాలి, అందరికి వినపడాలి. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని. వినమ్రులకు కృపను అనుగ్రహించును, అహంకారులను దేవుడు దూరంగా పెడతాడు. ఇది మనం మర్చిపోకూడదు. అందుకే మనము వినమ్రతతో వెళ్ళాలి. మరి
మొట్టమొదటి ప్రిన్సిపల్ చెప్పాను నేను, ఏమని? నీ సహోదరునితో సఖ్యపడకుండా దేవుని దగ్గరికి రావద్దు. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే సమాధానానికి అవకాశం తీసుకోవాలి. అవకాశం తీసుకోవడం తథ్యం. ఇక 4వ మెట్టు, సమాధానానికి దుర్బలత్వం కావాలి. అంటే ఏంటి? ఆదికాండం 33:4 వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏం చేశారండి కలిసిన తర్వాత? ఒకసారి చదవండి. ఆదికాండం 33:4 ఏసావు పరిగెత్తుకొని వచ్చి యాకోబును కౌగిలించుకున్నాడు. అతడు యాకోబు మెడపై వ్రాలి ముద్దు పెట్టుకొనెను. వారు కన్నీరు కార్చిరి. కౌగలించుకున్నారు, కన్నీరు కార్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏం జరిగింది? హృదయాలను తెరిచారు. ఒక్కరి హృదయాన్ని మరొకరు తెరిచి వాళ్ళ బాధను కక్కేశారు, వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు. కాబట్టి సమాధానానికి దుర్బలత్వం కావాలి. ఎందుకు సమాధాన పడమంటే మనం బలహీనులమని అనుకుంటాం, హృదయం గాయపడిద్ది అనుకుంటాం. అవునా కదా? రెండోసారి స్నేహం చేయం. ఎందుకని? వాడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు. ఏదైనా ఒక రిస్క్ ఉంటుందండి, హృదయానికి రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకునేవాడే. హృదయము తెరువబడేదాకా, మూడో ప్రిన్సిపల్ ఏంటంటే హృదయము తెరువబడేదాకా సమాధానం అసంభవం. ఏకాకిగా ఉండొచ్చు. ఎవరిని పట్టించుకోకపోతే నాకెవడు, నన్నెవడు ఇబ్బంది పెట్టడు. ఇతరులు బాణాల నుండి తప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేయొచ్చు, కానీ ఏకాకిగా ఉంటాను. ప్రేమ కావాలా, జీవం కావాలా, ఆనందం కావాలా? అయితే ప్రేమ, జీవం, ఆనందించే బంధాలకు దూరంగా ఉంటావా నువ్వు? కొంతమంది ప్రేమించారు, ఎందుకంటే ప్రేమించిన కాడి నుంచి గొడవలు. అవునా కదా? మీరు కూడా చెప్తారు కదా తల్లిదండ్రులుగా, ఏదో ఆశలు పెట్టుకున్నాను, ఆశలు పెట్టుకున్న కాడి నుంచి నిరాశ అయింది, ఆవిరైపోయింది అంటాం. మరి అవును, అంతే ఉంటుంది. ఎందుకంటే దేవుడు కూడా మన మీద ఆశలు పెట్టుకున్నాడు, ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. కానీ మనం ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాం? కాబట్టి ప్రేమించాలంటే హృదయం కావాలనే హృదయం తెరవాలండి. సమాధానం కావాలంటే కూడా హృదయం తెరవాలి. ఏడవాలి, అవసరమైతే కౌగిలించుకోవాలి, మీద వ్రాలాలి. ఇది చేయండి భార్యాభర్తలు, మీ మధ్య సమాధానం ఉంటుంది. తప్పేమీ లేదు, చిన్నతనం ఏమి లేదు. చిన్నతనమా? లేకపోతే ఏకాగ్గా మిగిలిపోవాలి. 4వ మెట్టు ఏంటంటే హృదయాలు తెరిచిన తర్వాత ఏం కావాలి? క్షమాపణ కావాలి. క్షమాపణ లేకపోతే సమాధానం అసంపూర్ణము. ఏడిస్తే సరిపోద్దా? క్షమించాలి. క్షమించడం అంటే ఏంటి? గతం గతః అంటే గతాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళాలి. యాకోబు క్షమాపణ కోరాడు. క్షమాపణ తప్పుని క్షమించి ముందుకు వెళ్ళనిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనకందరికి క్షమాపణ కావాలి. వ్యతిరేకత భావం పోయి ఒకరి మీద ఒకరి ఎడ ఒకరి క్షేమము మరొకరు కాంక్షిస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా క్షమించుకోవాలి. ఇక 6వ మెట్టు క్షమ ఉండాలి. క్షమతోటే సంపూర్ణం. 6వ మెట్టు ఏంటంటే పునరుద్ధరణతోనే సఖ్యత పరిపూర్తి అవుతుంది. ఏమి పునరుద్ధరణ? అన్యాయాన్ని పూడ్చడం. ఇప్పుడు నేను వేరే వాళ్ళని దెబ్బకొట్టా, వేరే వాళ్ళని మాట్లాడా, లేదు వేరే వాళ్ళ ఆస్తి తీసుకున్నా, కాబట్టి తిరిగి ఇవ్వాలి. ఏం చేశాడు? సుంకరి అయిన జక్క ఏం చేశాడు? తిరిగి తను కొల్లగొట్టిన దాన్ని రెండింతలుగా ఇచ్చాడు. కానీ గౌరవాన్ని అలా చేయలేవు. కొంచెం కష్టం గౌరవం ఇవ్వడం, ఎందుకంటే గౌరవం పోద్ది కదా. యాకోబు ఏం చేశాడు? తన తమ్ముడి దగ్గర అనుగ్రహం సంపాదించుటకు కానుకలు పంపించాడు. పంపించడమే కాదు, ఎట్లా పంపించాడంటే ఆయన మనం చదివినట్లయితే, టైం లేదు మనం చదవడానికి, పంపించినట్లయితే ఆయన ముందు కొంతమందిని పంపించాడు కొన్ని కానుకలు, తర్వాత కొంతమందిని పంపించాడు కొన్ని కానుకలు, తర్వాత కొంతమంది కొన్ని కానుకలు, తర్వాత పిల్లల్ని, తర్వాత భార్యల్ని, అట్లా చివరికి తను వెళ్ళాడు. అంటే 7 సార్లు వంగి నమస్కరిస్తాడు యాకోబు. ఎందుకు? ఈసావు అనుగ్రహం సంపాదించి. ఎందుకంటే ఈసావు దగ్గర గౌరవాన్ని తీసేసుకున్నాడు,
ఈసాకు దగ్గర ఆస్తులు తీసుకున్నాడు, అభివృద్ధి తీసుకున్నాడు, ఎదుగుదల తీసుకున్నాడు. కాబట్టి ఈసాకు ఏం చెప్తాడు? నువ్వు ఇవన్నీ కూడా నీకే అని చెప్తాడు. తీసుకుంటేనే నువ్వు క్షమించినట్లు అని చెప్పి తీసుకునేట్టు చేస్తాడు. కాబట్టి మనము ఎవరికైనా ఇబ్బంది పెడితే అది తిరిగి ఇవ్వాలండి. ఊరికే సారీ అని చెప్తే సరిపోతే? అందుకనే కదా కోర్టులన్నీ ఏం చెప్తాయి? ఏదైనా అన్యాయం జరిగితే జరిమానా కట్టమంటాయి. కాబట్టి మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. ఇది రెస్టిట్యూషన్ అంటారు దాన్ని, పునరుద్ధరణ. అన్యాయాన్ని పూడ్చడం, తిరిగి ఇవ్వడం. ఇక 4వ ప్రిన్సిపల్, నేను స్టెప్స్ చెప్తూ ఉన్నాను, ఒకవైపు ప్రిన్సిపల్స్ కూడా చెప్తున్నాను. 4వ ప్రిన్సిపల్ ఏంటి? మన మధ్య సుదీర్ఘ నిశ్శబ్దానికి మూలం అవకాశం తీసుకోకపోవడం. కొంతమంది ఆ పగ అట్లానే పెట్టుకుంటారు. ఎందుకనంటే ఒక మొదటి అడుగు వేయడానికి కష్టపడతారు. మొదటి అడుగు వేయకపోవడం, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య పగ అలానే ఉంటుంది. ఇది మర్చిపోవద్దు మనం. ఇక 7వ మెట్టు ఏంటంటే ప్రార్థనాపూర్వక వాతావరణంలో సమాధానం జరగాలి. ఎందుకు అనంటే ఆదికాండం 39:9-12 మనం చదివినట్లయితే యాకోబు ప్రార్థిస్తాడు. ఎందుకనంటే ఈసావు నుండి రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు, సమాధానం అంత సులభం కాదు. అంతరము పెరిగిపోయింది మన ఇద్దరి మధ్య, గుండె పగిలిపోయింది, భావోద్వేగాలతో బాధపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అంతేకాదు, దోషి దురుద్దేశంతో వస్తున్నాడేమని భయం వేస్తుంది. అవునా కదా? అందుకే ఇప్పుడు ఎందుకు సమాధానం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడేం చేయడానికి, అంత జరిగిపోయింది, అంత అన్యాయం జరిగిపోయింది, ఇంకేందంటారు. అవునా కదా? కాబట్టి ప్రార్థనాపూర్వక వాతావరణం లేనిది ఇది జరగదండి. కాబట్టి 7వ మెట్టు ప్రార్థనాపూర్వక వాతావరణంలో సమాధానం జరగాలి. కఠిన హృదయాలను దేవుడు మెత్తపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే గాయాలను మన్పాలి. ప్రార్థన లేకుండా ఇది అసాధ్యము. కాబట్టి ఏం చేయాలి? నీవు మారాలి అని ప్రార్థించు. నీవు మారాలి అని ప్రార్థిస్తే దేవుడు నీకు శక్తినిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? ప్రార్థనలో ఉంటే ఈజీ అండి, ఏదైనా ఈజీ. అహం అనేది రాదు. ఎందుకంటే దేవుడు మన ముందున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమని? అరే నిన్ను క్షమించాను, అతన్ని క్షమించమంటాడు. అతడు నా బిడ్డ కాబట్టి నువ్వు క్షమించమంటాడు. కాబట్టి ప్రార్థించాలి. ఇక 8వ మెట్టు ఏంటంటే సమాధానానికి వినయము అవసరము. ఏం అవసరము? వినయము. దానికి ముందు యాకోబు ప్రార్థన చదువుదాం ఒకసారి. 39:9-12 చదవండి. ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడనూ లేడు. ఆదికాండం 39:9-12. నీవు ఆయనకు భార్యవు కావున ఆయన నిన్నొక దానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించాను. అది కాదు. ఆదికాండం 39:9. అదేనా? సరే, తప్పైంది. అయితే యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు. 33 అనుకోండి, చూడు. 33. తమ్ముడా, నాకు కావలసినంత ఉన్నది, నీ సొమ్ము నీవే అట్టి పెట్టుకొనుము అని ఏశావు అని. అది ఏశావు అంటున్నాడు. యాకోబు అట్లుగా 32 చదువు. 32:9-12. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 32 అది. నా తండ్రి ఈసాకు దేవా, స్వదేశమందలి చుట్టుపక్కల దగ్గరకు వెళ్ళమని నన్ను ఆదేశించిన ప్రభు, నిన్ను సంపన్నుని చేయుదునని మాట ఇచ్చిన ప్రభు, ఈ నీ దాసుని పట్ల నీవు చూపిన దయకు విశ్వాసమునకు అపాత్రుడను. నేను యోర్దాను దాటినప్పుడు చేతిలో నా చేతికర్ర తప్ప ఏమీ లేదు, ఇంకేమీ లేదు. కానీ ఈనాడు ఈ 2 బలగములతో తిరిగి వచ్చి తిని. అవును. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రార్థన చేసి వెళుతున్నాడు. నా తమ్ముడు తోటి సఖ్యత కావాలని చెప్పేసి మనం చదివినట్లయితే అర్థమవుతుంది. ఇక 8వ అడుగు ఏంటంటే, మెట్టు ఏంటంటే సమాధానానికి వినయం అవసరము, తగ్గింపు మనస్తత్వము. ఆదికాండం 33:3 చదివినట్లయితే ఆదికాండం 33:3 చదవండి. యాకోబు అందరికంటే ముందుగా వెళ్ళి సోదరుని సమీపించుచు అతడు 7 మారులు నేల మీద సాగిలపడెను. 7 మార్లు నేల మీద సాగిలపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సాగిలపడ్డాడు. అహం చచ్చిపోయింది. మోసానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. పై చేయి కాదు, పై చేయి కోసం మోసం చేశాడు. ఇప్పుడు
ఇది సరైన మనస్తత్వం అండి. సమాధానం కావాలంటే వినయం కావాలి. ఏం కావాలి? వినయం. ఇక వినయము సమాధానానికి దారి చూపుతుంది. అందుకనే మూల్యం చెల్లించాలి అంటే తగ్గించుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలన్న ఆలోచన మనలో ఉండాలి. బైబిల్ వినయం గురించి చాలా చోట్ల బోధిస్తుంది, మనందరికీ తెలుసు, మనము పాటించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈసావుతో యాకోబు అంటున్నాడు, ఆదికాండం 33:10 చదవండి. ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? యాకోబు అట్లు కాదు, మీకు నా మీద దయ ఉన్న నా ఈ కానుకలను స్వీకరింపుడు. ఒక మాట చెప్పేదను చూడుడు. ఒక్క మాట చెప్తాను, అందరు వినాలండి, దయచేసి అందరు వినాలి ఈ మాటని. ఏంటా మాట? దేవుని ముఖము చూచినట్లు, దేవుని ముఖమును చూచినట్లు మీ ముఖమును చూచితిని. మీ ముఖమును చూచితిని అంటే మీరు దయతో నన్ను చేరదీసితిరి. దయతో నన్ను చేరదీ. ఎవడైతే క్షమిస్తాడో, ఎవడైతే దయ చూపుతాడో, అన్యాయానికి బలి అయిన వాడి ముఖం ఎలా ఉంటుందంటే దేవుని ముఖం. దేవుని ముఖం చూడాలంటే ప్రియులారా అందరూ వినండి, నీవు బాధించిన వాని దగ్గరికి వెళ్ళాలి, నీవు అవమానపరిచిన వాడి దగ్గరికి వెళ్ళాలి. నీ భార్య అయితే భార్య దగ్గరికి వెళ్ళు, దేవుని ముఖం అక్కడ కనపడుతుంది. నిన్ను అన్యాయానికి గురి చేసిన వారి దగ్గరకు వెళ్ళు, అక్కడ దేవుని ముఖం కనపడుతూ ఉంది. క్షమించమను, క్షమించిన వాడు దేవుడు లాంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్కి ప్రియులారా, ఈ క్రిస్మస్కి సిద్ధమయ్యే మనం దేవుని ముఖాన్ని చూడాలి. ఎక్కడ చూడాలి? అన్యాయానికి బలి చేసిన వాళ్ళ దగ్గర మనం చూడాలి, బలైన వాళ్ళ దగ్గర చూడాలి, ఇబ్బంది పెట్టిన వాళ్ళలో దేవుని ముఖం చూడాలి. దేవుని ముఖం అక్కడ కనపడుతుంది మనకి. ఇప్పుడు ఈసావు సమస్య, యాకోబు అయిపోయిందండి. ఈసావు గురించి మాట్లాడుకుందాం కొన్ని నిమిషాలు. ఈసావు సమస్య ఏంటి? క్షమించడం. ఎంతమందికి క్షమించడం కష్టం? చచ్చినా నేను క్షమించను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలామంది, అందరికీ ఇది ఇబ్బంది, క్షమించడం అనేది ఇబ్బంది. కానీ ఒక మాట, నీవు క్షమించకపోతే నీకే నష్టం. నష్టము అని తెలిసి కూడా కొందరు క్షమించలేరండి. కానీ సైన్స్ ప్రకారం, మానసిక తత్వశాస్త్రాల ప్రకారం నీ ముఖ కవలికలు మారిపోతాయంట క్షమించకపోతే. నువ్వు ఒకసారి మనసు కష్టపడ్డవాడి దగ్గరికి వెళ్ళి నీ ఎట్లా ఉంటుంది? నీ ముఖం చాటేద్దామని ఉంటుంది. నీ వెలుగు, నీ కళ అంతా కూడా విహీనమైంది. నీ ఆలోచన విధానం, నీ పోస్చర్, నువ్వు నిలబడే విధానం, నీ బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోద్ది. అవునా కదా? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం ఎప్పుడైతే వాళ్ళతోటి ఇబ్బంది పడ్డామో, మనలో ఎంత ద్వేషం ఉందో అంతగా మనకు నష్టం జరుగుతుంది ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు ఎంత ద్వేషిస్తావో, నువ్వు అంత అంటే వాడు ద్వేషించాడు కాబట్టి నీ మీద పై చేయి చేసుకున్నాడు సైతానిది. కాబట్టి వాడు చేసింది జరుగుతుంది, నీకు జరగకుండా ఉండాలంటే క్షమించాలి. మన ఆరోగ్యం పాడైపోద్ది. కొంతమందికి మానసిక స్థితి కూడా పాడైపోద్ది. న్యూరోసిస్ టు సైకోసిస్. ప్రతిదానికి భయపడుతూ ఉంటారు వీళ్ళు, ప్రతిదాన్ని అనుమానిస్తారు, వాస్తవికతకు దూరంగా బ్రతుకుతారు. ఎవరైనా తెలుసా మీకు? ప్రతిదాన్ని అనుమానిస్తాడు. మానసిక అనారోగ్యము, బీపీ వస్తుంది, గుండె జబ్బు వస్తుంది, ఆర్థరైటిస్ కూడా వస్తాయి చివరికి. కాబట్టి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ ఇదే జబ్బు అని కాకండి, మర్చిపోయాను, దయచేసి అది కాదు. ఇక్కడ మనం గమనించాలి, ఇది నీకు చాలా నష్టం తీసుకువస్తుంది. కాబట్టి గమనించు, నీ బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్షమించడం సులభము కాదు. అది అన్యాయం చేసిన వారిని క్షమించమండం అనేది సులభం కాదండి. కొంత అహం ఉంటుంది మనందరిలో. ఆ అహంతో పాటు అన్యాయానికి ఎందుకు కష్టం అంటే, అన్యాయానికి గురి అయిన వాళ్ళు కోపానికి గురి అవుతారు, కోపం వస్తుంది. మన గౌరవం, ఇంకా ఏంటంటే మన కోపం, మన గౌరవం పోతుంది. ఆ శత్రువులు ఎవరైతే మన గౌరవాన్ని తీసేస్తారో వాళ్ళని గౌరవిస్తారు జనం, అప్పుడు ఇంకా కోపం వద్దామనా కదా. తప్పు చేసిన వాడిని గౌరవిస్తే. దానికితో పాటు ఇంకొకటి అండి, దానికితో పాటు రోడ్డు చుట్టూ అది గొడ్డలే ఏదో అంటారు కదా, రొకటి చుట్టూ గొడ్డల పూట.
దేవుని ఆశీర్వాదాలు వాళ్ళపైనే కురిసినట్టు కనపడుతుంది మనకి. దేవుడు కూడా వాళ్ళ పక్షాన ఆ వ్యక్తి పైన దేవుడు ఆశీర్వాదాలు కురిసినట్టు కనపడతాయి. అప్పుడు ఇంకా ఎందుకని తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు, అతడు దేవుడేమీ చేయట్లేదు. నీకేమనిపిస్తుంది అప్పుడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీ శత్రువులను ప్రేమించుడు, వారి కొరకు ప్రార్థింపుడు. అయ్యా, ఈ బాధలన్నిటి నుంచి తొలగిపోవాలంటే, నీ నుంచి నువ్వు ప్రక్షాళన కావాలంటే ప్రార్థన చెయ్యి. శత్రువు కోసం నీకు స్వేచ్ఛ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు చూసుకుంటాడు. అందుకనే చాలామంది అప్పుడప్పుడు అంటారు, ఆయనకి సుస్థి జరిగింది, శాస్తి జరిగింది, అట్లా జరగాలి, ఆయనకి జరిగింది అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, అమ్మా తప్పది. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవునికి అప్పచెప్దాం. ఆ మనిషి కూడా మారాలని కోరుకోవాలి మనం. ఈసావు ఎడ యాకోబు తీరు మెరుగిన విధానాన్ని మనం చూసినట్లయితే, బలహీన క్షణంలో ఈసావు ఆకలితో ఉన్నప్పుడు జ్యేష్ఠ భాగాన్ని కొట్టేశాడు. అంధుడైన వృద్ధుడైన తండ్రిని మోసం చేసి ఏసావు ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అప్పుడు అయినా కానీ ఆదికాండం 27:34 మీరు చదువుకోండి. తర్వాత తండ్రిని అడుగుతారు, అయ్యా నాకు ఇంకా ఇంకొకటి లేదా దీవెన నాకు ఇవ్వు అని చెప్తే, నేను ఇచ్చేసాను అయ్యా అంతా ఆల్రెడీ, నువ్వు నీ తమ్ముడికి సేవకుడు అవుతావు అని చెప్తూ ఉన్నాడు, నాకు ఇక దీవెన లేదా అన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఎవరు? ఈసావు. దేవుణ్ణి మన బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 10:34-37, నాకు యోగ్యుడు కాడు. ఎవరు యోగ్యుడు కాడు? చదవండి. 10:34 నుంచి. దేవునితో సమాధానం కావాలి అంటే, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చి ఉన్నట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రులగుదురు. తన తండ్రిని లేదా తల్లిని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి తల్లిదండ్రులారా, ఎవరైనా కానీ ఎప్పుడు క్షమించగలుగుతామంటే ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. అందుకనే సమాధాన బలి కావాలి నాకు, అర్పణలు కాదు, ఈ రక్త బలులు కాదు కావాల్సింది అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. కాబట్టి దేవుని చిత్తం సమాధానం. దేవుని సమాధానం ఇస్సాకు ద్వారా తన కుమారుడైన ఇస్సాకుకు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు దేవుడు మాట విన్నాడు కానీ తన కుమారుడు ఇస్సాకు మాట వినలేదు. మనలో చాలామంది ఏంటంటే తప్పుని ఒప్పు చేయడానికి ట్రై చేస్తాం, తప్పు వైపు. ఇక్కడ ఈసావు ఎందుకు క్షమించలేకపోయాడని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే కొద్దిగా తనపై తనకు జాలి. ఏంట జాలి? నన్ను మోసం చేశాడు, తమ్ముడిని చంపాలన్న ఆలోచనతో దాన్ని తీర్చుకుంటాడు. సెల్ఫ్ పిటీ ఫ్రమ్ సెల్ఫ్ లవ్. స్వయం ప్రేమ నుండి స్వయం జాలి. ఎప్పుడైతే మన మీద మనకి స్వార్థమైన ప్రేమ ఉంటుందో అప్పుడు మన మీద మనం జాలి పడతాం. మనం చేసేదాన్ని ఒప్పు అంటాం. ఇది మనం గమనించాలి. రెండవది, లోతుగా గాయం తగిలిందండి. ఎవరికి? ఈసావుకి తగిలింది, లోతుగా గాయం తగిలింది. మూడవది, అసూయ ఉంది. మొదటి నుంచి కూడా తమ్ముడు తెలివైన వాడని చెప్పి అసూయ ఉంది. అన్యాయంతో కూడిన ద్వేషం ఉన్నది. ఇక్కడ అసూయ కాదు, అన్యాయం కూడా చేశాడు. ఇది కుటుంబాల్లో కూడా ఉంటుంది, అన్ని కుటుంబాలు. ఇది మరక కాదు, మచ్చ కాదండి, పోయేది కాదు. తన జీవితం మారిపోయింది. కక్ష తీర్చుకోవడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు. ఎవరు? ఈసావు. అందుకే క్షమించలేకపోయాడు. దేవునితో కోపం.
ఇది జరగనిచ్చినందులకు దేవునితో కోపం. ఇది ఇలా అన్నప్పుడు ఏం చేయాలి మనం? కీర్తనకారుడు 37:1-6 చదవండి. చక్కగా చెప్తున్నాడు కీర్తనకారుడు. త్వరగా. ఆయన ఆ, నీ మంచితనమును ఆ, వెలుగువలే ప్రకాశింపచేయును. ఓకే. నీ ధర్మవర్తనమును ఉమ్, మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును. ఉహు, దేవుని ముందుట నెమ్మదిగా నిలిచియుండుము. ఉమ్, ఆయన అనుగ్రహము కొరకు ఉమ్, ఓపికతో వేచియుండుము. ఉమ్, ఇతరులు సంపదలు అర్థించుటకు గూర్చి గాని ఇతరులు సంపదలు ఆర్జించుట గురించి గాని, కుతంత్రములు పనుట గురించి గాని కుతంత్రముల పనుట గురించి గాని ఆందోళన చెందకము. ఆందోళన చెందకు. ఇతరులు పైకి వస్తున్నారని చెప్పేసి నువ్వు అసేపడాల్సిన ఆందోళన పొంది. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా కీర్తన చెప్తుంది, వాడిపోతారు గడ్డి వలె. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ఏంటంటే అరే అన్యాయం చేసినోడే పైకి వస్తున్నాడని చెప్పే ఫీలింగ్తో ఉంటారు. గమనించాలి, అన్యాయం ఎప్పటికీ గెలవదు. అందుకే మనందరం కూడా ఒకవేళ మనం కూడా అన్యాయానికి బలైనప్పుడే దేవుని నమ్మి మంచి చేయము. దేవుని నమ్మి మంచి మంచి చేయము. ఎందుకంటే దేవుని వాగ్దానం అంతా కాలేదు, అంతం కాలేదు. మోసగాడు మోసపోయాడు. ఎవరు? యాకోబు మోసపోయాడు. ఎవరి దగ్గర మోసపోయాడు? తన మామ దగ్గర మోసపోయాడు. తన తల్లిని చూడలేకపోయాడు. మళ్ళీ అంతేకాదు, తన భార్యల దగ్గర మోసపోయాడు. తన పిల్లల దగ్గర కూడా మోసపోయాడు. అంటే ఇదంతా కూడా దేవుడు ప్రక్షాళన చేశాడు, ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. ఎంత బాధపడి ఉంటాడో తెలుసా యాకోబు? తను చిన్న మోసం చేసి తన జీవితాంతము కూడా ఎంతో భరించాడు. కాబట్టి ప్రియులారా, క్షమలేక జీవించడం అనేది చాలా దుర్భరం. 20 సంవత్సరాలు చూస్తే వినపడితే, అది ఎవరన్నా క్యారవాన్ వస్తే బండి వచ్చిందనుకోండి, ఆ రోజుల్లో బండ్లు కట్టేవాళ్ళు కదా, అది వస్తే ఏసవత్తనేమో భయంతో బతుకు. కాబట్టి నిరంతర భయంతో జీవించాడు. ఎంతకంటే శాపం ఏముంటుందండి? మీరు అనుకోవచ్చు దుష్టులు రాజ్యం ఏడుతున్నారు, వెళ్ళరు, వాళ్ళకి భయం ఉంటుంది. నీకు జరిగిన అన్యాయాన్ని అధిగమించే సమయం ఉంది. అది జరిగింది ఎవరిలో? మన ఏసావులో. అనేక విధాలుగా దేవుడిని కాపాడమని ప్రార్థన చేశాడు యాకోబు. అందుకే ఇప్పుడు తాను ఊహించి భయపడాల్సింది జరగడం లేదు. అవునా కదా? ఆయన ఏమనుకుంటాడు? ఏసావు ఏదో మనం చంపబోతాడు అనుకుంటే చివరికి ఏసావు ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడు, నీ ఆస్తులు వద్దంటాడు. కానీ చివరికి ఇచ్చి ఆయనతో. కాబట్టి తారుమారైంది. ఇక్కడ మనం గమనించాలి, కాలము ఏసావును మార్చింది. 3 రకాలుగా మార్చొచ్చు. ఎట్లా అంటే మనస్తత్వం. కొంతమంది త్వరగా కోపం వస్తుంది, త్వరగా శాంతపడతారు. ఆ మనస్తత్వం ఉండాలి మనకి. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 26వ వచనంలో సూర్యాస్తమయం లోపు మనం కోపాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి తప్పు చేసిన వాడు ఏం చేయాలండి? వెంటనే పాప సంకీర్తనానికి వెళ్ళాలి, క్షమాపణ అడగాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఈ క్రిస్మస్ కాలంలో పాప సంకీర్తనం చేయడానికి ప్రయత్నించండి. ఆ మనస్తత్వం, తప్పు చేశాను అన్న మనస్తత్వం. రెండవది, ప్రాధాన్యతలు రుచులు మారుతాయి కాలం కొద్దీ. ఈసావుకి కొద్ది కాలం జరిగే కొద్దీ ఏమనిపించింది? ఇది పెద్ద విషయం కాదనిపించింది. నేను కూడా చాలాసార్లు ఇది పెద్ద విషయం అని పోరాడతాం. తర్వాత ఏమనిపించింది? ఏమీ ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అసూయ కూడా ఇంతే. ఏదో చిన్న దానికోసం అసూయ, కత్తులు కటారులు పొడుచుకోవడాలు అన్నీ ఉంటాయి. ఇక మూడవది మనం గమనించినట్లయితే అన్నింటిలో దేవుని హస్తం ఉంది. చూసారా? యోసేపు పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఆయన కూడా స్పెషల్గా ఉన్నాడు. కళ్ళగనేవాడు, అందరిని చులకనగా చూసేవాడు. కానీ తర్వాత ఎన్నో బాధలు పడ్డాడు. తర్వాత చివరికి దేవుని హస్తంతో బయటికి వచ్చాడు. కాబట్టి ఈరోజు క్షమాపణ అడగాలండి. మనందరం కూడా నేర్చుకోవాలి. అంతా దేవుడిచ్చేదే కదా. కాబట్టి దేవుడు పూర్తిగా క్షమిస్తాడు. మనం క్షమాపణ అడిగితే చాలు. నూతన హృదయం ఇస్తాడు. క్షమించని హృదయాన్ని తీసివేస్తాడు ప్రార్థిస్తే. అందుకే ప్రియ సహోదరి సహోదరులు, మరియ గొర్రెటి ప్రార్థన చేసింది తన శత్రువు కోసం. అదేవిధంగా స్టెఫాను ప్రార్థన చేశాడు తన శత్రువుల కోసం. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం కావాలి అంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ సమయంలో సమాధానం కావాలా?
దేవునితో ప్రారంభించు. దేవునితో ప్రారంభించు. మనుషులతో సఖ్యత పడు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో సమాధానపడు. దేవుని ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. క్షమించు. ఒకవేళ ఈ క్రిస్మస్ సమయంలో క్షమించని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకో, క్షమించు. ఏం చేయాలి? ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలి. వినయంతో వెళ్ళాలి, వినయంతో ఉండాలి. తర్వాత నువ్వు అన్యాయం చేస్తే తిరిగి ఇచ్చేయి, పునరుద్ధరణ చెయ్యి. వినయంతో వెళ్ళు. దేవుడు క్షమిస్తాడు, పూర్తిగా మనల్ని క్షమిస్తాడు. మనకు సమాధానం వస్తుంది. ఆ ఆనందం క్రిస్మస్ ఆనందం. ఆ సమాధానం మనందరి సమాధానం కావాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించాలి. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగముల పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాదు, పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరం ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుల క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుడు బయలుదేరిన ప్రభువును జీవదాతైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ఆరాధన బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనము ఒకే జ్ఞానస్థానం అంగీకరిస్తున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో పోప్ ఫ్రాన్సిస్ గారు క్షమాపణ, సమాధానం అనేది చాలా విరివిగా ఆయన అందరికీ కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. అలానే ఆయన పేపసీ అంటే పోపు గారి పాలన అలానే జరగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఇంకా రాబోయే దినాలలో ఎంతోమందిని సఖ్యపరచాలని, అదేవిధంగా మెత్రానులు ప్రతి గురువు కూడా ఒక సఖ్యత చిహ్నం కావాలి. అలాంటి చిహ్నాలుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మలచమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీ కుటుంబంలో సఖ్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే, మీ శత్రువుల కోసం ప్రార్థించమంటున్నాడు ప్రభు మారుస్తాడు. అన్ని విషయాలు మారుస్తాడు. కాలం మారుతుంది, ప్రభు మారుస్తాడు. ఒకవేళ నీవే కనుక అన్యాయానికి బలి చేసినట్లయితే వేరే వాళ్ళని ప్రార్థన చేయి. యాకోబు ప్రార్థన చేశాడు, దేవుడు సహాయాన్ని ఇచ్చాడు, దేవుడు మార్చాడు, ఇజ్రాయేలుగా మార్చాడు. నిన్ను కూడా మారుస్తాడు. అదేవిధంగా ఈసావును కూడా దేవుడు మార్చాడు. మనందరికీ క్షమాపణ అవసరం. ఒకవేళ నీవు క్షమించని వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ క్షమాపణ అవసరమైన వాళ్ళు ఉంటే వారి కోసం ప్రార్థన చేయి ఈ సమయంలో. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ముఖ్యంగా మరి అనేక మంది జాతుల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య చిచ్చులు, ఇంకా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇలాంటి ఎన్నో సమాధానం లేకుండా ఈ క్రిస్మస్ సమయంలో సమాధానం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించేలాగున, సమాధాన పనులు జరుగులాగున అందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో, దేవుని సాన్నిధ్యము ఏదైతే ప్రభు భూలోకమున ఆయన ప్రేమ పాత్రకు సమాధానం అని చెప్పాడు, ఆ సమాధానం అందరికీ కలిగేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి దివ్యవాణి దాతల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు దివ్యవాణి దాతల పుణ్యం అంటూ ఎంతోమంది మాటలు వినగలుగుతున్నారు. ఎంతోమంది జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారి జీవితంలో ఏదైతే కొరవడుతుందో, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా 2 చేపలు 5 రొట్టెలు చాలామంది కష్టంతో ఇస్తున్నారు. వారందరినీ దేవుడు దీవించి
ఇప్పటి వరకు ఇచ్చారు, కొద్దిగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించలాగన. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ యొక్క అవసరాల కోసం ప్రార్థించండి. ఈ మా మనలంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. 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 సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియ మాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకారయోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోడును మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలా అయిన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననానికి సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యము గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువతో కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమైండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ తల్లితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొని మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడ, సమాధానం, క్షమాపణ అడుగుదాం, క్షమాపణ ఇద్దాం. ఈ సమయంలో రెండు చేతుల పైకెత్తి ప్రభు శక్తితో, ప్రభు బలంతో, ప్రభు ప్రేమలో ప్రభు తీసుకువచ్చిన బహుమతి, అనుగ్రహము, సమాధానం. ఆ సమాధానం మన జీవితంలో, అదేవిధంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబంలో, మన ఇంటలపాది, మన సంఘంలో అందరికీ ఆ సమాధానం కలుగునుగా అని ప్రార్థిస్తూ ప్రభు నేర్పిన పరలోక జపాన్ని చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యుద్ధ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్నికీలను మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు బిచ్చిత ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్య
దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగను ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అది ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతముగా ఉన్న దివ్య సత్ప్రసాదాన్ని మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయి. ఉత్సవము దగ్గర పడుకొలది. మేము భక్తి విశ్వాసాలతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రు తొలుగుచున్నాము. ఈ ఉత్సవాన్ని కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర ఘంటారాధన ఉండదు, కానీ దివ్య సప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. ఈ పూజ అయిపోయినది కాబట్టి ఇప్పుడు దివ్య సప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. కొద్ది నిమిషాలు దాంతో మనం ఈరోజు దైవార్చన ముగించుకుందాం. ఇక రెండవది, మరి ఇది ఈరోజు 4వ రోజు, ఇస్ ద 4th డే ఆఫ్ నవీన. ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నది. మంచి మంచి అంశాలతో మీ ముందుకి, ధ్యానాంశాలతో దివ్యవాణి టీవీ మనందరినీ కూడా సిద్ధపరచడానికి ముందుకు వస్తుంది. వాటి మీద ధ్యానం చేస్తూ ఆ భక్తిభావంతో మనం కనుక పాల్గొన్నట్లయితే 25 రోజున మనకు అర్థవంతంగా ఉంటుంది. లేకపోతే ఏదో క్రిస్మస్ క్యారల్స్, లేకపోతే క్రిబ్బు, ఇంకా కొత్త బట్టలు, పిండి వంటలు, భోజనం, ఇది తప్పితే, స్నేహితులు తప్పితే సమాధానం మనకు కావాలి, శాంతి మనకు కావాలి. కాబట్టి ఈ ప్రభువు తెచ్చిన ప్రతి అనుగ్రహం మనకు కావాలంటే ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. కాబట్టి రేపు కూడా సాయంత్రం 6 నుంచి 8 దాకా, ప్రతిరోజు కూడా 24వ తేదీ కూడా 6 నుంచి 8 దాకా ఉంటుంది. అలాగనే 25వ తారీఖున యథావిధిగా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. 24 అర్ధరాత్రి వరంగల్ పీఠం నుండి అర్ధరాత్రి పూజ కూడా ఉంటుంది. కాబట్టి గమనించండి. అదేవిధంగా ప్రత్యేకించి మరి ఈ సమయంలో దివ్య బలి పూజలు కూడా సమర్పించండి. ఆ విధంగా మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 చేపలు 5 రొట్టెలు మరిచిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు అది చేసినట్లయితే ఈ దివ్యవాణి ముందుకు వెళుతుంది. ఎంతోమందికి చీకటిలో వెలుగును చూపిస్తుంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, గుడికి వెళ్ళలేని వారిని మరి దేవుడిని తీసుకువెళ్తుంది. అట్లాగానే భారతదేశంలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనేక చోట్ల, వాళ్ళందరికీ తీసుకువెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరకు తీసుకువెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా
మన దేశం నుండి వెళ్ళి వాళ్ళు ఏమాత్రము పాలుపోక ఉన్న పరిస్థితిలో దివ్యవాణి రావడంతో వాళ్ళ కాలక్షేపం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ సమయంలో మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.